శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ముందుగా మొట్టమొదటి మేషరాశి. ఏప్రిల్ 8 నుండి 14 వరకు గ్రహస్థితి ఫస్ట్ ఎలా ఉంది అని తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ కులదైవాన్ని ప్రార్థన చేసి. సింహరాశి మిత్రులారా, ఈ వారం మీ యొక్క గెలుపు మీ చేతిలోనే ఉంది. చూడండి, ఇక్కడ మీకు అష్టమ శని ఉన్నా కూడా మీరు యోగంగా ఉన్నాడు. ఒక తప్పు అహంకారం మీ అవకాశాలు దూరం చేయొచ్చు. ఈ వారం నిర్ణయాలు మీ స్థాయిని నిరూపిస్తాయి. కరెక్ట్గా ముందుకెళ్ళారా వెనకెళ్ళారని మీకే తెలుస్తుంది. గ్రహచారం కంటే సూర్యుడు మీకు ఆత్మవిశ్వాసం, నాయకత్వాన్ని ఇస్తున్నాడు. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తాయి. శని ప్రభావం వల్ల పరీక్షలు ఆలస్యం ఎదురవుతాయి. లీడర్షిప్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ ఈ వారం అంతా కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఈ వారం మీకు లీడ్ చేసే అవకాశాలు బాగా వస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్ వారికి టీమ్ హ్యాండ్లింగ్ బాగా ఛాలెంజింగ్గా ఉంటుంది. కొంచెం లే ఆఫ్ కోసం ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈసారి బాగా లే ఆఫ్ కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. ఓకే, ప్రైవేట్ ఉద్యోగస్తులకి బాగా రికగ్నైజ్ వస్తుంది అనుకుంటున్నారు, రావట్లేదు. గవర్నమెంట్ అథారిటీస్ పెరుగుతుంది. అసలు ఈగో కంట్రోల్ అయితే ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా మీకు వస్తుంటుందని చెప్పచ్చు. వ్యాపారంలో గ్రోత్ కనబడుతుంది. కొత్త డీల్స్, కాంటాక్ట్స్ ఏది కూడా యాక్సెప్ట్ చేయకండి. నిదానంగా ఈ ఒక 2-3 వారాలు నడవనియండి. ఎక్స్పాన్షన్ ఆలోచనలు వస్తాయి, కానీ దానికోసం ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. రియల్ ఎస్టేట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం వద్దు. ఇంకా షేర్ మార్కెట్ క్యాల్కులేషన్, రిస్క్, విపరీతమైన రిస్క్ ఉన్నాయి. బాగా వాలంటెడ్ ఉంటుంది. అగ్రెసివ్ డిసిషన్స్ అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం అని చెప్పచ్చు. ఒక్కొక్కసారి అకౌంటే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఇంకా కుటుంబంలో మీరు డామినేట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే శని భగవానుడు మీ నాలుగు మీద వచ్చి కూర్చున్నాడు. అది స్త్రీ పురుషులు ఎవరికైనా నేను చెప్పేది, కానీ సాఫ్ట్గా బిహేవ్ చేస్తే పీస్గా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. పార్ట్నర్తో ఈగో క్లాషెస్ రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు ప్రోగ్రెస్ ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త చేయండి. కాస్త వ్యాయామం చేయండి. కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా మిమ్మల్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి. విదేశీ అవకాశాలు ఒక 2-3 వారాల్లో మీకు రావచ్చు. ప్రయత్నం చేయడం మాత్రం ఆపకండి. ఆరోగ్యం, బీపీ, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. బాగా వేసవి తాపడం కాబట్టి హీట్ రిలేటెడ్ బాగుంటుంది. ఓవరాల్ ఎనర్జీ ఉంటుంది. యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగండి. బాగా రెస్ట్ తీసుకోండి అని కూడా చెప్పచ్చు. బాగా మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఈ వారం అంతా కూడాను ఈగో తగ్గితే సక్సెస్ దగ్గర అవుతుంది అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారి ఈ వారం అహంకారం ముందుకు పక్కన పెట్టేసి ముందుకు సాగండి. విజయం మీ ముందే ఉంటుంది. మీ నాయకత్వం విజయానికి దారితీస్తుంది. ఆదివారం సూర్య నమస్కారం చేయండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. నీళ్లు 7 సార్లు రాగి సొమ్ముతో ఎడమ చేతులు పెట్టుకుని కుడి చేతులు నీళ్ళు వదలండి. గోధుమలు లేదా ఎరుపు వస్త్రం దానం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః 12 సార్లు చెప్పండి, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పచ్చు. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్లో కనబడుతున్నటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికి లేదు. ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే. అన్లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి, మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు. ఈ కరుంగాళి మాల. ఇది 48 రోజులు
మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేమిస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను అండి, వాళ్ళ లోపల ఉంటుంది, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్దున పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీస్ పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విజయోస్తు. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్లో కనబడుతున్నటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికి లేదు, ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే. అన్లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు ఉన్నాయో అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి, మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు, ఈ కరుంగాలి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేమిస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే, పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను అండి, వాళ్ళ లోపల ఉంటుంది, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్దున పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీస్ పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విజయోస్తు.